गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। ॐ सांब सदाशिवस्वामिने नमः। నా ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్పూర్తిగా నమస్కరిస్తున్నాను. కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణం అనేటటువంటిది స్కాంద పురాణాంతర్గతంగా చెప్పబడింది. అంటే స్కాంద పురాణం అనేటటువంటి పురాణంలో చెప్పబడినటువంటిది. ఈ స్కాంద పురాణం కూడా 18 పురాణాల్లో ఒక పురాణం. ఇది చాలా విశేషమైనటువంటి పురాణం. స్కాంద పురాణం అనేటటువంటిది అన్నిటిలో కూడా చాలా పెద్ద పురాణం అని చెప్తారు. అటువంటి స్కాంద పురాణంలో ఈ కార్తీక మాసము, దీని యొక్క మహాత్మ్యము ఇదంతా కూడా వైష్ణవ ఖండము అనేటటువంటి దానిలో చెప్పబడింది. అందుకని మనకి మళ్ళీ కార్తీక మాసం అంతా కూడా శివునికైనా పూజలు అంటే శివకేశవులకు భేదము లేదు అని మొట్టమొదట అనుకున్న తర్వాతే ఏ పూజ అయినా చేయడం అనేటటువంటి లోకం. అంతేగాని మనం శివుణ్ణి కేశవుణ్ణి ఇద్దరిని కూడా వేరువేరుగా వాళ్ళిద్దరికీ భేదం కల్పించడం అనేటటువంటిది మన మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళకి భేదము లేదు, అది లేదు అని చెప్పి ప్రతి శాస్త్రంలో కూడా చెప్పారు. చెప్పినా కూడా కొంతమంది ఏంటంటే కొంతమంది శివుడని, కొంతమంది విష్ణువని ఈ రకంగా అనుకోవడం చాలా అది పాపము, మహాఘోరము, పాపము. అలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా నరకంలో పడిపోతారు అని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పింది. శాస్త్ర ప్రమాణం అది, ఎవరు చెప్పేటటువంటి మాట కాదు, శాస్త్ర ప్రమాణమే. వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు అని చెప్పి. అందుకే శివస్తోత్రంలో అంటే శివుని కనుక అష్టోత్తరం చేస్తే కనుక అందులో విష్ణువు యొక్క వల్లభుడను, విష్ణువు యొక్క ప్రియుడను వస్తుంది. అలాగే విష్ణువు చేసినప్పుడు శివుని యొక్క ప్రియుడని చెప్పి వస్తుంది, శివుడి యొక్క వల్లభుడని వస్తుంది. అందుకని ఇద్దరు కూడా శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే అనేది తెలుసుకున్న తర్వాతనే మొదలు పెట్టాలి. అందుకే స్కాంద పురాణ అంతర్గతంగా కూడా వైష్ణవ ఖండంలో ఈ కార్తీక మహాత్మ్యము, దీని యొక్క ఇవన్నీ కూడా విశేషాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి. ఇది ఈ కార్తీక పురాణం ఎలా వచ్చింది? ప్రతి పురాణం రావడానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు సూత మహర్షి అనేటటువంటి ఆయన ప్రవచిస్తారు. ఆయన సౌనకాది మహాములందరికీ ఆయన అనేక విషయాలు చెప్తారు. సత్యనారాయణ వ్రతం కానీ ఇవన్నీ కూడా, సత్యనారాయణ వ్రత కథలు కూడా సూత మహర్షిని సౌనకాది మహాములందరూ కూడా అడిగినప్పుడు ఆయన చెప్తారు. అయితే ఆయన చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ శాస్త్ర ప్రమాణం అంటే కూడా ఆయన ప్రవచనం చెప్పేటటువంటి విషయం ఏదైతే ఉందో దానికి మళ్ళీ ఒక ఆధారం ఉంటుంది. మనకి సత్యనారాయణ వ్రతమే కనుక తీసుకుంటే ఆయన దానికి నారాయణుడు సాక్షాత్తు నారద మహామునికి చెప్పినటువంటి విశేషం ఏదైతే ఉందో దాన్ని నేను తిరిగి చెప్పానని చెప్పి చెప్తారు. అలాగే ఇక్కడ ఈ కార్తీక మాసం యొక్క మహాత్మ్యం అంతా కూడా ఎలా వచ్చిందంటే వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి చెప్పినటువంటిది ఈ కార్తీక మాస మహాత్మ్యము. జనక మహారాజు గారు ఎవరండి? సీతాదేవి యొక్క కానీ చెప్పింది ఎవరు? వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి ఎవరు? సూర్యవంశరాజుల యొక్క కులగురువు. అంటే దశరథుడు వీళ్ళందరికీ కూడా కులగురువు ఆయనే. అంటే ఈ మహర్షులు ఎవరు కూడా ఒకే చోట ఉంటారా, వాళ్ళు ఆరాధ్యంలోనే ఉంటారా, అక్కడే ఉంటారా అంటే అలా ఉండాలి అని చెప్పి చెప్పలేదు. అంటే వశిష్ఠ మహర్షి అందులో సాక్షాత్తు బ్రహ్మగారి యొక్క కుమారుడు ఆయన. అందువల్ల ఆయన ఒకానొక సమయంలో ఆయన ఈ జనక మహారాజు గారి యొక్క రాజ్యానికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే వెళ్ళారో వెంటనే ఆ జనక మహారాజు గారు ఈయన చూసి, అంటే అటువంటి మహానుభావుల్ని, మహర్షుల్ని గౌరవించేటటువంటి పద్ధతి ఏం చెప్తున్నారంటే వెంటనే సింహాసనం నుంచి దిగి సాష్టాంగదండ ప్రమాణం చేసి సంతోషంతో చాలా ఆనందించినటువంటి వాడే వెంటనే తన యొక్క భార్యను కూడా పిలిచి ఆయన యొక్క కాళ్ళు కడిగి ఆ పాదోదక జలాన్ని, అంటే ఆయన కాళ్ళు కడిగినటువంటి నీటిని ఆయన యొక్క శిరస్సు మీద జల్లుకుని కొన్ని పుష్పాలని కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి అటువంటి పువ్వులను కూడా తన యొక్క శిరస్సు మీద పెట్టుకున్నట్ట. మనం ఎవరికైనా పెద్దలకి గౌరవించినప్పుడు, లేదంటే వారికి ఏదైనా వారి కాళ్ళు కడగాలనో లేదంటే వారిని గౌరవించాలనో సన్మానించాలో
అని అనుకున్నప్పుడు కేవలం మనము వారిని స్పర్శించవలసినటువంటి స్థానం ఏదైతే ఉందంటే అది కేవలం పాదములు మాత్రమే. అంతేగాని తల మీద పూలు వేయటం, పైకి ఏదైనా విసరటం, పూలు రెక్కలు తీసి దాని మీద వేయటం అలాంటివి చేయరాదు. కేవలం పాదాల మార్పు మాత్రమే మన స్థానం. ఆ పాదాలకి పూజిస్తే ఆయన్ని పూజించినట్టే అవుతుంది. అందుకని అలా పాద పూజన చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో అక్కడ కూర్చున్న తర్వాత ఆయన్ని సాక్షాత్తు జనక మహారాజు గారు, ఆయన చాలా గొప్పవాడు. జనక మహారాజు గారు జ్ఞాని అని చెప్తారు. ఆయనే అంటే ఆయన అన్ని ఇంద్రియములు నిగ్రహించినటువంటి వాడు, మహానుభావుడు, సకలము తెలిసినటువంటి వాడు. అయినా కూడా ఎంత తెలిసిన వాడైనా సరే ఇటువంటి మహానుభావులు మహర్షులు వచ్చినప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా చాలా ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరైతే జ్ఞానవంతుడో, ఎవరైతే అన్ని విషయాలు తెలిసినవాడు ఉంటాడో ఆయన నేను అన్నీ తెలిసినవాడని చెప్పి ఎప్పుడు అనుకోడు. ఎవరైతే ఏమీ తెలియని వాడు ఉంటాడో వాడే అనుకుంటాడు బాగా అన్నీ తెలుసు అని చెప్పి అతనే అనుకుంటాడు. కానీ ఎవరైతే తెలిసినవాడు ఉంటాడో ఆయన ఎప్పుడు కూడా అనుకోడు. అందుకనే జ్ఞాని అయినా, ఇంద్రియాలని నిగ్రహించుకున్నటువంటి వాడైనా, మహానుభావుడైనా ఈయన వెంటనే వశిష్ఠ మహర్షిని అడిగేట, మీరు రావటమే నాకు పుణ్యకారకం. ఎందుకంటే మహానుభావులు వాళ్ళు వచ్చారు అంటే నిజంగా మనకి అదృష్టం ఉంటేనే అటువంటి వాళ్ళు రాజ్యంలో కానీ వాళ్ళు రావటం అనేటటువంటి మన ఇంటికి కానీ రావటం జరుగుతుంది. మీరు రావటం అనేటటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు వచ్చారు కాబట్టి, అంటే మీరు పాదం పెట్టారు కాబట్టి నాకు సకల శుభాలు కలుగుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. లేదంటే కనుక నా దగ్గరికి రాదు. కాబట్టి మీరు రావటమే నాకు చాలా శుభదాయకం. ఆజ్ఞాపించండి. ఏమిటి అంటే అటువంటి మహానుభావాన్ని కోరాల్సింది ఏంటంటే మీకేం కావాలో చెప్పండి, నేను చేస్తాను కాదు. అది మళ్ళీ గర్వం, అహంకారం అవుతుంది. ఆజ్ఞాపించండి, మీరేం చెప్తే దాన్ని చేస్తానన్నాడు. వెంటనే వశిష్ఠ మహర్షి ఎందుకు వచ్చాడంటే ఆయన ఒక యజ్ఞాన్ని చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఆ యజ్ఞాన్ని చేయాలి. అది అంటే ఆ యజ్ఞం అనేటటువంటిది అదే కనుక దశరథులు అయోధ్యలో చేస్తే కనుక దశరథులు సహాయం అన్ని రకాలుగా చేస్తాడు. ఆయన చెప్పక్కర్లేదు. కానీ ఆయన ఇక్కడ చేయాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ యజ్ఞానికి కావాల్సినటువంటి ద్రవ్యములు ఇవన్నీ కూడా మరి ఆయన బ్రాహ్మణుడిగా చేయగలడే, కానీ దానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి ద్రవ్యాలు కావాలి. అవన్నీ కావాలి కాబట్టి ఆ ద్రవ్యాలు నాకు కావాలి, దానికోసం నీ దగ్గరికి వచ్చానని చెప్పాడు. వెంటనే ఈయన అంతకంటే వినయంగా అన్నాడు, మీకు ఏం కావాలో సర్వం కూడా నేను ఇస్తాను, దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఏం కావాలో ఎన్ని ఇస్తాను, కానీ మీ నుంచి నేను ధర్మ రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన వెంటనే ఏమిటి అది అడుగు అన్నాడు. అనగా ఆయన అన్నాడు, అన్ని మాసాల్లోకి కూడా కార్తీక మాసం అనేటటువంటి విశేషమైంది అని చెప్తారు కదా, అలా కార్తీక మాసం విశేషమైనటువంటిది ఎలా అయింది? 12 నెలలు ఉంటే కనుక 12 నెలల్లో కార్తీక మాసం అనేటటువంటిది ఎలా విశేషమైనటువంటిది అయింది? కాబట్టి దాని గురించి నాకు తెలియజేయండి అని చెప్పి అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి అడిగాడు. వశిష్ఠ మహర్షి చెప్పాడు, నువ్వు అడిగినటువంటిది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే నువ్వు ఈ ప్రశ్న అడగటం వల్ల ఇప్పుడు నేను నీకు చెప్తాను. దానివల్ల లోకమంతా కూడా తెలుస్తుంది. ఇది నీ ఒక్కడికే కాదు, లోకమంతా కూడా ఈ కార్తీక మాసం యొక్క మహాత్మ్యం తెలుస్తుంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో నియమంతో, నిష్ఠతోటి వాళ్ళందరూ కూడా ఈ కార్తీక మాసం వ్రతాన్ని ఆచరిస్తారో, అంటే కార్తీక మాస వ్రతము అంటే నిత్యము కూడా చేయవలసినటువంటి భగవంతుని యొక్క ఆరాధన, ఆయన నమస్కారం, వాళ్ళు చెప్పినటువంటి కొన్ని మిగిలినటువంటి ఏదైనా చేసుకోగలిగితే అభిషేకం చేసుకోవడం, లేదంటే కనీసం అభిషేకం చేసుకునేటప్పుడు వెళ్ళి చూడగలగటం, అలాగే బ్రాహ్మణులకి ఇవ్వగలిగితే కనుక దీపదానము కానీ ఏదైనా స్వయంపాకదానము కానీ ఇటువంటివి ఇవ్వటం, ఏదైతే కార్తీక మాసంలో చేయమని చెప్పారో అటువంటివి చేయటం. ఇవన్నీ చేస్తే ముఖ్యంగా స్నానము, కార్తీక మాసంలో విశేషమైనటువంటి స్నానము, ఇవన్నీ కూడా చేస్తే కనుక వాళ్ళ యొక్క పాపము శమించుతుంది అనేటటువంటి దానికి ఇంకా వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా నువ్వు అడిగింది ఎందుకు? నువ్వు జ్ఞానివి, నీకు అన్నీ తెలుసు. కానీ నువ్వు అడిగావంటే లోకోపకారార్థం అడిగావు, లోకానికంతా తెలియాలని అడిగావు. కాబట్టి నేను చెప్తున్నాను, నేను ఈ కార్తీక మాసం ఎందుకు గొప్పది అంటే సూర్యుడు ఈ 12 నెలల్లో కూడా ఒక్కో నెలలో ఒక్కో రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఆయన మకర రాశిలో సంచరించినప్పుడు వచ్చేటటువంటి మకర సంక్రాంతి, మనందరం కూడా మకర సంక్రాంతి చేసుకుంటాం. అలాగే ఈ కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. మళ్ళీ సూర్యుడు తుల తర్వాత మీకు తెలిస్తే కనుక వృశ్చికము, ధనస్సు తర్వాత రాశులు. ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం చేస్తారు. విష్ణువుకి రోజు కూడా తెల్లవారుజామున అది పూజలు చేస్తారు. అంటే ఆయన ఒక్కో నెల ఒక్కో రాశిలో వెళ్తూ ఉంటాడు. అలా ఈ కార్తీక మాసము
ఎప్పుడైతే అంటే ఎప్పుడైతే ఆయన తులారాశిలో ప్రవేశిస్తాడో అప్పుడే కార్తీక మాసం, అంతేగాని కార్తీక మాసంలో ఆయన ప్రవేశించాడు. ఆయన వెళ్ళినప్పుడే కార్తీక మాసం, ఆయన వచ్చినప్పుడే మకర సంక్రాంతి, అంతేగాని ఆయన మనం మకర సంక్రాంతి చేసుకున్నప్పుడు ఆయన ఏం ప్రవేశించడు. ఆయన ఎప్పుడు ప్రవేశిస్తే అప్పుడే చేసుకుంటాం మనం. అలాగా ఆయన అలా ప్రవేశిస్తాడు. అంతేకాకుండా గంగా నది ద్రవ రూపంలో, అంటే గంగా నదిని కూడా దేవత అని చెప్పి భావిస్తాం మనం. ఆ గంగా నది ద్రవ రూపంలో ఆవిడ నీటిలో నదుల్లో ప్రవేశిస్తుంట. అందుకని నదీ స్నానం అనేటటువంటిది చాలా గొప్పది. కార్తీక మాసంలో చేసేటటువంటి నదీ స్నానం అనేటటువంటిది చాలా గొప్పది అని చెప్పి చెప్తారు. కేవలం ఆవిడ అలా ప్రవేశించడం వల్ల, అంటే ద్రవ రూపంలో ప్రవేశించడం వల్ల కేవలం నదీ జలముల ఎందే కాకుండా చెరువుల ఎందును, దిగుడు బావుల్లోనూ, వీటిల్లో కూడా నూతులలోను, పిల్ల కాలువలలోను, వీటన్నిటిలో కూడా, అంటే ఈ నీరంతా కూడా గంగాదేవి యొక్క స్పర్శతోటి పునీతమైపోతుంది. కాబట్టి అందరూ, అంటే ఇందులో మళ్ళీ వర్ణాలతో ప్రసక్తి లేదు, అందరూ కూడా తప్పకుండా కార్తీక మాసంలో ఆ గంగాదేవికి నమస్కారం చేసుకుని స్నానము చేయాలి. స్నానం చేయటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అలా చేసిన తర్వాత ఎవరైతే చేయవలసినటువంటి విధులు, అంటే బ్రాహ్మణులు అయితే కనుక సంధ్యావందనం మొదలైనటువంటి కార్యక్రమాలు చేసుకోవటం, అలాగే నీటిలో మనం దిగిన తర్వాత స్నానం చేసి పితృతర్పణాలు ఇచ్చుకునేటటువంటి వాళ్ళకి అయితే కనుక పితృతర్పణాలు ఇచ్చి, ఆ తర్వాత శివకేశవ పూజ పుష్పాలతో వాళ్ళిద్దరికీ పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి కార్తీక పురాణాన్ని పఠించి, ఆ తర్వాత చక్కగా భోజనం అది చేసి ఏదో రకంగా పురాణ కాలక్షేపం చేయటం, సాయంత్రం పూట శివకేశవారాధన ఎక్కడైనా సరే అవకాశం ఉన్నంత వరకు ఏదైనా గుడికి వెళ్ళి శివుడి గుడికి కానీ కేశవుడి గుడికి కానీ ఎక్కడికో అక్కడికి వెళ్ళి దీపం పెట్టడం అనేటటువంటిది కూడా ఈ కార్తీక మాసంలో రెండు ముఖ్యమైనటువంటి విశేషాలు చెప్తారు. ఒకటి దీపం పెట్టడం, ఒకటి స్నానం చేయటం. అక్కడ దీపాన్ని పెట్టి వీలైతే గుళ్ళో పెట్టడం, లేదు గుళ్ళన్నింటిలో కూడా చాలామంది పెట్టేస్తారు కాబట్టి తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకున్నా కూడా అదే ఫలితం వస్తుంది. కేవలం గుడికి వెళ్ళి పెట్టాలనే కాదు, గుడికి వెళ్ళగలిగితే మంచిది. అక్కడ దీపాలు పెట్టడానికి అవకాశమే లేదంటే కనుక మన ఇంట్లో మనం దీపం పెట్టుకున్న తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకోవడం, ఇలా దీపం పెట్టుకుని చక్కగా విష్ణు సహస్రనామం కానీ లేదు శివ సహస్రనామ స్తోత్రం కానీ ఏదో ఒకటి మనం చేయగలిగింది మనకి వచ్చినది చేసి, ఆ తర్వాత ఎవరైతే భక్తితో శ్రద్ధతో భగవంతుణ్ణి కాసేపైనా స్మరిస్తారో, ఎవరైతే కార్తీక పురాణాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయం వింటూ ఉంటారో, అటువంటి వాళ్ళు తప్పకుండా వారు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించుకోగలుగుతారు. తొలగించుకుని భగవంతుని యొక్క చరణాలని చేరుకోగలుగుతారు. కాబట్టి అటువంటి విశేషమైనటువంటిది ఈ కార్తీక మాసము. కార్తీక మాసములో వచ్చేటటువంటి 30 రోజులు. ఈ 30 రోజుల్లో ప్రతిరోజు కూడా విశేషమైనటువంటిది, ఏ రోజైనా విశేషమైనటువంటిదే. కాబట్టి ఈ 30 రోజులు కూడా ఈ రకంగా భగవంతుణ్ణి ధ్యానించడం, భగవంతుణ్ణి పూజించడం, భగవంతుణ్ణి స్మరించుకోవటం, అలాగే భగవంతునికి ఏదైనా అర్చన చేయటం, అలాగే కార్తీక పురాణాన్ని, కార్తీక మాసం యొక్క మహాత్మ్యాన్ని రోజు కూడా దాన్ని శ్రవణం చేయటం, అధ్యయనం చేయటం, ఏదో ఒకటి చేస్తే కనుక మన పాపాల నుండి మనం నిష్కృతిని పొందుతాము అని చెప్పి మనకి చెప్తున్నారు. ఇది స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలోని కార్తీక మాస మహాత్మ్యంలోని మొట్టమొదటి అధ్యాయం మనం ఈరోజు సంపూర్ణం చేసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.